హాయ్ నమస్తే, నా పేరు నరేష్. నేను ఈరోజు మీకు ట్రేడ్ట్రాన్ అనేటటువంటి ఆల్గో ప్లాట్ఫారంలో ఏ విధంగా ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీ ద్వారా మనం ఏ విధంగా షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు మన ప్రమేయం లేకుండా. మనం వర్కింగ్ పీపుల్ అయితే ఒక స్ట్రాటజీని కనుక మనము ఈ ట్రేడ్ట్రాన్ అకౌంట్లో బిల్డ్ చేసుకున్నట్లయితే ఆ బిల్డ్ చేసుకున్నటువంటి దాన్ని ఆ స్ట్రాటజీకి అనుగుణంగా మన ప్రమేయం లేకుండా ప్రతిరోజు మన స్ట్రాటజీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ ట్రేడ్ట్రాన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ మనకు బదులుగా ట్రేడ్లు చేస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలి అంటే. సో నేను ఈరోజు ఒక స్ట్రాటజీని క్రియేట్ చేశాను. ఆ స్ట్రాటజీ ద్వారా ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేశాను అనేది ఇది నేను శుక్రవారం మీకు 21వ తారీఖు లైవ్ ఆటోలో డిప్లే చేశాను. మీకు ఇక్కడ కనపడుతూనే ఉంటుంది, చూడండి ఒకసారి. అప్లై చేశాను. సో ఇది ఎంత ప్రాఫిట్ని ఈ రోజుకు జనరేట్ చేసింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు నిన్నటి శుక్రవారం రోజు జరిగినటువంటి ట్రేడ్లు 1, 2, 3, 4, 5, 6 వరకు శుక్రవారం రోజు జరిగినటువంటి ట్రేడ్లు 7, 8, 9 ఈ 3 ట్రేడ్లు మాత్రమే ఈరోజు ట్రేడ్లు తీసుకోవడం జరిగింది. నా స్ట్రాటజీ, నేను బిల్డ్ చేసినటువంటి స్ట్రాటజీ ద్వారా పొందినటువంటి. ఇందులో ఈరోజు 3,000 రూపాయలు ప్రాఫిట్ పొందడం జరిగింది. నిన్న 2,500, మొత్తానికి 5,300, అంటే 2 రోజులకు గాను ప్రాఫిట్ 5,300. సింపుల్గా చెప్పాలంటే నా స్ట్రాటజీలో నేను రిస్క్ రివార్డ్ రేషియోని కూడా క్యాల్కులేటెడ్ 1:2. సో దీన్నే ఇంతకుముందు పేపర్ ట్రేడింగ్, ఇదే 5MS బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీని ఆఫ్లైన్లో కూడా అంతకుముందు డిప్లే చేశాను. అందులోకి 25,000 రూపాయల ప్రాఫిట్ని తీయటం జరిగింది. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. మీకు ఎవరికైనా ఇటువంటి స్ట్రాటజీలు క్రియేట్ చేయాలి అనుకుంటే నేను చేసేటటువంటి వీడియోస్ని మీరు చూస్తూ ఉండండి. అట్లాగే ఈరోజు నుంచి ప్రతిరోజు ఈ ట్రేడ్ట్రాన్ అకౌంట్లో స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని గురించి క్లాసుల వైజ్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.